అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్‌ని. కార్తీక మాసం అయిపోవచ్చింది. చాలామంది శబరిమల వెళ్ళి ప్రసాదం కూడా తెస్తున్నారు. శబరిమల ప్రసాదం చాలా రుచికరంగా ఉంటుంది. అది ఎలా చేస్తారు? అందులో ఏమేమి వాడతారో తెలుసుకుందాం. శబరిమల ప్రసాదం చేయడానికి కావాల్సిన పదార్థాలు 4. 1 రెడ్ రైస్, అదేనండి ఎర్ర బియ్యం. 2ది తాటి బెల్లం. 3 కొబ్బరి పలుకులు, ఎండు కొబ్బరి పలుకులు. 4 ఇలాచి, యాలకుల పొడి. రెడ్ రైస్ని కొంచెం నానబెట్టి నీళ్ళల్లో బియ్యంగా ఉడకబెట్టి ఆరబెట్టాలి. తర్వాత తాటి బెల్లాన్ని బాగా పాకంలా చేసి అందులో ఈ ఉడకబెట్టిన రెడ్ రైస్ని అందులో కలపాలి. తర్వాత కొంచెం కొబ్బరి పలుకులు, మరిన్ని యాలకులు దంచి అందులో వేయటమే. స్వామివారి ప్రసాదం రెడీ అయిపోతుంది. ఇదే ప్రసాదం గనక మనం స్వామివారికి నివేదనలో కూడా మనం సమర్పించవచ్చు. ఎంతో రుచికరమైన ఈ ప్రసాదం తినాలంటే శబరిమల దాకా వెళ్ళాలి, కానీ మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయగలరు. థ్యాంక్ యూ.